టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే అనంతరం ఆ బాధ్యతలు చేపట్టేందుకు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తి కనబర్చాడు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మధ్య విభేదాలు తలెత్తడంతో అతని కాంట్రాక్ట్ను బీసీసీఐ పొడిగించలేదు. కొత్త కోచ్ నియామకం కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగా ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సెహ్వాగ్ రేసులుకొచ్చాడు. అయితే హెడ్ కోచ్ పదవికి వీరేంద్ర సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రవిశాస్త్రికి ఈ పదవి వరించగా సెహ్వాగ్కు మొండి చేయిదురైంది. కానీ చివరి నిమిషంలో సెహ్వాగ్ దరఖాస్తు చేసుకోవడం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై సెహ్వాగ్ స్పందించాడు. తాను దరఖాస్తు చేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. అప్పటి బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరి విరాట్ కోహ్లీ కోరిక మేరకే తాను కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నానని సెహ్వాగ్ తెలిపాడు. విరాట్ కోహ్లీ గాని, అప్పటి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి గాని నన్ను సంప్రదించుండకపోతే నేను అసలు కోచ్ పదవికి దరఖాస్తు కూడా చేసి ఉండేవాణ్ణి కాదు. అమితాబ్ చౌదరి నాతో ప్రత్యేకంగా సమావేశమై అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీల మధ్య సంబంధాలు సరిగ్గా లేవని కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీతో అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఆ టోర్నీకి నువ్వు కమెంటేటర్ గా ఉన్నావు కదా, అక్కడి నుండి హెడ్ కోచ్ గా జట్టును వెస్టిండీస్ కు తీసుకెళ్లొచ్చని ఆయన నాతో అన్నారు. దానికి నేను అవునని గాని కాదని గాని చెప్పలేదు. కానీ నేను కోచ్ గా ఎంపికైతే నా సిబ్బంది నాకు కావాలని కోరాను. సహాయ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, ట్రైనర్ ఇలా నా ఇష్ట ప్రకారం అందరూ నాకు కావాలని అన్నాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. అందుకే నేను కోచ్ గా బాధ్యత చేపట్టలేదని వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. అయితే కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆటగాళ్ల పట్ల అనిల్ కుంబ్లే కఠినంగా వ్యవహరిస్తున్నాడని, అతని కోచింగ్ స్టైల్ జట్టులోని ఆటగాళ్లకు నచ్చడం లేదని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆటగాళ్లంతా ఒక్కటై కుంబ్లేపై బీసీసీఐ ఫిర్యాదు చేశారని, దాంతోనే అతన్ని కోచింగ్ బాధ్యతల నుంచి తప్పించారని ప్రచారమూ జరిగింది. ఇక 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్ ఫైనల్లో పాక్ చేతుల్లో ఓడి త్రుటిలో టైటిల్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా నో బాల్ భారత్ విజయావకాశాలను దెబ్బతీసింది.